మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సంగారెడ్డిలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుర్భాషలాడారు. 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరగగా తన కాలర్ పట్టుకున్నారని సీఐపై కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపించాడు. సమాచారం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న జగ్గారెడ్డి పోలింగ్ ఆపేస్తానంటూ బూత్లోకి దూసుకెళ్లేందుకు యత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఘటనా స్థలికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. కారణము నీ సీఐ, నాకు తెలుసు నీ సీఐ సంగతి. ఈయన సంగారెడ్డిలో గత 10 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ లో క్రిమినల్స్ తోటి దోస్తానా, గంజాయిలతోటి దోస్తానా, ఇది నిజము. నేను గతంలో కేసీఆర్ కూడా చెప్పిన ఈ మాట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సార్ సంగారెడ్డిలో 3-4 సీఐలు గంజాయి దోస్తానాలు ఉన్నారు సార్ అని చెప్పిన. మహేందర్ రెడ్డి చెప్పినప్పుడు అయినా పోనీలే వాళ్ళు ఏం చేయలేదు, వదిలేసిన. కానీ అదే సీఐ ఈ రోజు నా అభ్యర్థి ఫ్యామిలీ మీద గల్ల వచ్చిందంటే ఏమనుకోవాలి మేము? ఏమనుకోవాలి మేము? సీఐని సస్పెండ్ చేస్తారా లేదా నేను పోలీసు ఆపేసాను, మొత్తం ఎంటైర్ టౌన్ ఆపేస్తా పక్క. ఇదైతే పోలీసు వాళ్ళతో గొడవడానికి కారణము నీ సీఐ, నాకు తెలుసు నీ సీఐ సంగతి. ఈయన సంగారెడ్డిలో గత 10 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ లో క్రిమినల్స్ తోటి దోస్తానా, గంజాయిలతోటి దోస్తానా, నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకినా ఇటువ నేను అనుకుంటామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కదా వాళ్ళు. శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో, సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాని పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా అతనికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజు సీఎని ఊక్కొని ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు రారా నా కొడుక. చలో వాటి చక్కెరటలు ఎట్లంటారు మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీట్ చేస్తున్నారు. సినిమాని 69 అయితేమన్నా ఎంత మంచిదా? నేను 26 ఏళ్ళ కదా రాలే ఫీల్డ్కి. నేను బూత్లాగా 26 ఏళ్ళు అయింది. రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగోడైతే రావాలి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సంగారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాము. అక్కడ పోలీసులకి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం జరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థికి పోలీసులకి మధ్య మొదట గొడవ స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. విష్ణు, సంగారెడ్డిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా 35వ వార్డులో ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థిని సీఐ గల్లబట్టుకొని బయటకు రావడం నేపథ్యంతో వెంటనే పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా జగ్గారెడ్డికి సమాచారం ఇవ్వడం జరిగింది. పట్టణంలో ఉన్న జగ్గారెడ్డి భారీ ఎత్తున కార్యకర్తలందరినీ పోగు చేసుకొని 35వ వార్డుకి వెళ్లడం జరిగింది. తారా డిగ్రీ కాలేజ్ సమీపంలో ఉన్న ఈ పోలింగ్ బూత్ లోకి ఒక్కసారిగా జగ్గారెడ్డి చుచ్చుకెళ్లడం కోసం ప్రయత్నం చేశాడు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రిగ్గింగ్ చేస్తుందని చెప్పని తమ కాంగ్రెస్ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోకుండా తమ అభ్యర్థినే గల్లబట్టుకొని బయటికి లాగడం అన్నదాన్ని జగ్గారెడ్డి వెంటనే పోలీసులపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెంచాగిరి చేసిన మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలను కూడా వేధిస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా ఎవరైతే ఈ దానికి కారణం ఏంటో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేసే వరకు కూడా ఇక్కడ నుండి కదలనని చెప్పడం జరిగింది. మరోవైపుగా సదాశివపేట సంగారెడ్డిలో పూర్తి స్థాయిలో పోలింగ్ ను ఇక్కడున్న 38 వార్డులో, అక్కడ కూడా సదాశివపేటలో పూర్తి స్థాయిలో పోలింగ్ నిలిపేద్దామని కూడా పోలీసులకు హెచ్చరించడం జరిగింది. దీంతో సంగారెడ్డిలో భారీ ఎత్తున వందలాది సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పోలింగ్ బూత్ల వద్ద జరుగుకోవడం జరిగింది. వెంటనే అదనపు పోలీసు బలగాలన్నీ కూడా
ఏదైతే పోలింగ్ కేంద్రాలు వచ్చాయి సజావుగా పోలింగ్ జరగడం కోసం సహకరించాలని చెప్పని పోలీసు అధికారులు చెక్కారెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో ముందుగా శివకుమార్ అనే సీఐని సస్పెండ్ చేస్తే తప్ప తను ఇక్కడ నుండి వెళ్లి కదలే లేదని చెప్పడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. అట్లాగే కార్యకర్తలు కూడా భారీ ఎత్తున మోహరించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు రిగ్గింగ్ జరుగుతుంది అంటూ కాంగ్రెస్ తరపు వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి కానీ ఆయన తరపున 34వ వార్డు తరపున నిలబడిన ఆయన కానీ చెప్తున్నారు. సో మరి ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? పోలీసులు ప్రస్తుతం రిగ్గింగ్ జరిగిన దానికి సంబంధించి వెబ్ క్యామ్ లో పరిశీలిస్తామని చెప్పని సమాధానం చెప్తున్నప్పటికీ కూడా ఫిర్యాదుదారుని ఎలా మీరు గల్లబడతారు, ఫిర్యాదుదారుని గల్లబట్టి ఎలా బయటకు లాక్కొని వస్తారు, రిగ్గింగ్ జరిగిందని అభిప్రాయాన్ని చెప్పినప్పుడు దాన్ని వ్యక్తపరచాల్సిన బాధ్యత మీకు ఉంది. వెబ్ క్యామ్ లో వివరాలను సేకరించడం కోసం నిజంగానే రిగ్గింగ్ జరిగితే దానిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఫిర్యాదుదారుని పైన ఎందుకు మీరు గల్లబట్టుకొని లాగడం ఇంకా ఉద్దేశం ఏంటి అని చెప్పి జగ్గారెడ్డి తీవ్రంగా ఆగ్రహం పెట్టాం. ఉదయం నుండి కూడా 3 పోలింగ్ బూత్ల్లో రిగ్గింగ్ జరుగుతా ఉందని సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ దాన్ని కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడలేదు. జిల్లా ఎస్పీ కూడా ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి కనబడట్లేదు. పూర్తి స్థాయిలో 1,000 పోలింగ్ జరుగుతున్నారు అన్నట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడిదక్కడ కట్టుదిట్టం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సజావుగా పోలింగ్ జరగాలని చెప్పని తాము కోరుకుంటా ఉంటే అనవసరంగా ఉద్రిక్త వాతావరణాన్ని పెంచే విధంగా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 26 సంవత్సరాల తర్వాత మొదటిసారి తను పట్టణంలో పోలింగ్ కేంద్రాలకు పరిశీలన కోసం బయలుదేరాను. 27 ఏళ్ళుగా ఏ ఎన్నికల్లో కూడా తను పోలింగ్ కేంద్రాలకు వెళ్ళలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా తమ సజావుగా పోలింగ్ జరగాలని కోరుకున్నప్పటికీ పోలీసులు చేసిన అనాలోచిత చర్యల వల్ల ఇంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పి వెంటనే పోలీసులు దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సీఐ శివకుమార్ పై చర్యలు తీసుకోవాలని, లేదనంటే ఖచ్చితంగా దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా జగ్గారెడ్డి హెచ్చరించిన పరిస్థితి కనబడతా ఉంది. ఓకే విష్ణు, థ్యాంక్ యూ. నేను గతంలో కేసీఆర్ కూడా చెప్పిన ఈ మాట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సార్ సంగారెడ్డిలో 3-4 సిఐలు గంజాయి దోస్తానంలో ఉన్నారు సార్ చెప్పిన. మహేందర్ రెడ్డి చెప్పినప్పుడు అయినా పోనీలే వాళ్ళు ఏం చేయలేదు వదిలేసిన. కానీ అదే సిఐ ఈ రోజు నా అభ్యర్థి ఫ్యామిలీ మీద గల్ల వచ్చిందంటే ఏమనుకోవాలి మేము? ఏమనుకోవాలి మేము? సిఐని సస్పెండ్ చేస్తారా లేదా నేను పోలీసు ఆపేసాను, మొత్తం ఎంటైర్ టౌన్ ఆపేస్తా పక్క. ఇదైతే నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకినా ఇడవ నేను అనుకుంటున్నామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత మీద తీసుకోవాలి కానీ వాళ్ళు. శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాని పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా అతనికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజు సీఎని ఊకొన్నాడు. ఆ సంగతి నేను తెలిసేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు రాదా నా కొడుకు? చలో వాటి జగ్గారెడ్డి ఎట్లంటున్నాడు? మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీట్ చేస్తున్నారు. సినిమాని 69 ఇదేమన్నా ఎంత మంచిదా? నేను 26 ఏళ్ళ కదా రాలే ఫీల్డ్కి. నేను బూత్లాగా 26 ఏళ్ళైంది. రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగోడైతే రావాలి. వాటి జగ్గారెడ్డి ఎట్లంటున్నాడు? మీరు కేసులు చేసుకోండి. నేను జరగా